దానికి వెళ్లకుండా నేను నిన్ను తప్పిస్తాను, రా అని ప్రభు నిన్ను పిలుచుచున్నాడు. అయితే యెరూషలేములో ఉన్న నివాసులైతే వారు నిర్లక్ష్యంగా ఉన్నారంట. దేవుడు వచ్చి వారు తలుపు తట్టుచున్నను వారు తలుపు తీయడం లేదంట. వాక్యాన్ని వినాలి నా మాట. దేవుడు బ్రతిమాలుకుంటున్నాను, ఆయన మాట లెక్క చేయడం లేదంట. లేఖనములో రాయబడింది, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డను తెలుసుకొనును. ఎద్దుకి వారి యజమాని దొడ్డి ఎక్కడుందో దానికి తెలుసు. చెరుకు కొట్టిన కాలాలలో మేము ఎక్కువగా రాత్రి వేళలో సభలకు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ఎడ్ల బండి నడిపిస్తున్నవాడు చక్కగా ఆ బండి మీద వాడు లుంగి కప్పుకుని పడుకుని ఉంటాడు. ఆ ఎద్దులు మాత్రం ప్రయాణం అవుతూనే ఉంటాయి. అది కరెక్ట్గా నేరుగా తీసుకుని వచ్చి ఇంటి దగ్గర విడిచిపెడతాయి. ఎందుకని? తన యజమాని ఇల్లు దానికి తెలుసు. దేవుడేమంటున్నాడు, నా పిల్లలకి నా అడ్రస్ తెలియటిల్లా, ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నారు. నేటికి కూడా నేను ఉన్నానని చెప్పుచున్నా తమ పాపాలు పోవడానికి వింటున్నారన్నమాట. సత్కార్యాలు చేసేవాడు, పుణ్యకార్యాలు చేసేవాడు, దాన ధర్మములు చేసేవాడు, లేకపోతే ప్రభు గుణదల్లో ఉన్నాడంటే పరిగెత్తేవాడు, లేకపోతే వినాలి వేలంగనిలో ఉన్నాడంటే పరిగెత్తేవాడు, కొండల మీదకి ఎక్కేవాడు, లోయల్లోనికి దిగేవాడు. వినాలి నా మాట. ఎక్కడో ఉన్నారంటే ఎక్కడెక్కడికో జనులు పరిగెత్తుతున్నారు. అయితే ప్రభు బాధపడుతున్నాడు, నేను వాళ్ళ కళ్ళ ముందరనే ఉన్నాను, వారి యొద్ద నేను కనబడుతున్నాను, ఎన్నో అవకాశాలు ఇస్తున్నాను. పాపాన్ని మాను, పాపాన్ని వీడు, వాటిని విడిచిపెట్టేసేయి.